ఎంతో చెలిమి పెరిగి అది చనువుగా మారిందో. హాయ్ ఫ్రెండ్స్, సో అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ అనేవి ఇన్స్టాట్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్స్టాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్కేల్ తోటి ఫోటోని ఫుల్గా జూమ్ చేసుకొని ఇంకా ఎక్కువ కావాలకుండా మీ యొక్క ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒక ఫోటో మంచిగా కనిపించేలా సెట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని పైన ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫోటో అనేది చూడండి 19 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది. తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేసి ఉంది కదా, మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసిన తర్వాతకి మనం ఫోటోని కొంచెం ఎడిట్ చేసుకోవాలి. సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని పైన ఆప్షన్స్లో ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఒపాసిటీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఒపాసిటీని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ మీరు ఒక 65 అలా ఇచ్చేసుకోండి. మనం కొంచెం బ్లాక్గా అయిపోద్ది ఫోటో అనేది. సో ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత పైన ఆప్షన్స్లో ఫిల్టర్ అనే ఆప్షన్ చూడండి, ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇందులో మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో నేనైతే కనుక SKIN స్కిన్ 01 అనేసి ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు మీకు నచ్చిన ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి SKIN 01 అనేసి ఉంది కదా, సో నేను ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైట్నెస్ అనేది ఉంది కదా, ఆ లైట్నెస్ చూడండి. సో ఇక్కడ కొద్దిగా తగ్గించుకున్నాను, లైట్నెస్ కొద్దిగా -50 ఇచ్చేసుకోండి, లైట్నెస్ -50 ఇచ్చేసుకొని తర్వాత ఇక్కడ కాంట్రాస్ట్ అనేసి ఉంది కదా, సో ఇవేమీ చేంజ్ చేయకుండా సాచురేషన్ వచ్చేసి -21 అలా ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ విగ్నైట్ అనేసి ఉంటుంది చూడండి. సో ఫేడ్ వచ్చేసి ఫుల్గా ఇచ్చేసుకోండి, ఫేడ్ ఒక 93 ఇచ్చేసుకొని తర్వాత విగ్నైట్ అనే ఆప్షన్ చూడండి, ఆ విగ్నైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు ఫోటో అనేది కొద్దిగా డల్ అయిపోతుంది. ఇలా డల్ అయినాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క ఫోటో స్టార్టింగ్లో వైట్లో ఉంచేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు పైన ఆప్షన్స్లో PIP అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఒక PNG ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని ఇలా జూమ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకున్నాక సో ఈ యొక్క PNGని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకొని డార్కెన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫోటోకి అప్లై అవుతుంది. సో పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ PNGని మీరు ఇలా ఫోటోకి పైన యాడ్ చేసుకోండి. ఇలా ఫోటోకి పైన యాడ్ చేసుకుంటే ఇలా ఫేస్ మీద మొత్తం కూడా లైన్స్గా వస్తూ ఉంటాయి. సో దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని కింద యాడ్ చేసుకోండి. సో కింద పైన మనకి లైన్స్కి అయితే కనుక యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ PIP అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న సేమ్ అదే ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా సెంటర్లో యాడ్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని కూడా మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని పైన ఆప్షన్స్లో మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇందులో మనకు సెకండ్ మాస్క్ ఉంది కదా, సో ఆ సెకండ్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని కింద నేను మీకు చూపిస్తున్నాను కదా యారో మార్క్లో, అది ఫేడ్ అనమాట. కింది జరుపుకుంటే మనకు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఫేడ్ అవుట్లో వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి, స్క్రీన్కి అప్లై అవుతూ ఉంటాయి. సో ఇలా కొంచెం కింది జరుపుకోండి. ఇలా కింది జరుపుకున్నాక చూడండి మీరు కాన్ఫిడెంట్ కొద్దిగా స్కేల్స్ని కూడా క్వాంటిటీలో దగ్గర జరుపుకోవచ్చు. ఇలా దగ్గర జరుపుకున్నాక చూడండి ఈ స్కేల్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా దానికి సెట్ అయ్యేలా ఫేడ్ అవుట్లో అయితే వస్తూ ఉంటాయి. ఎడ్జెస్ పైన యాడ్ చేసుకున్న ఫోటో ఎడ్జెస్ ఉన్నాయి కదా పైన కింద, అవి సాఫ్ట్గా వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫోటోకి అప్లై అయిపోతూ ఉంటాయి చూడండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో ఈ యొక్క ఫోటో కూడా ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మోడీ 01 అనేసి ఉంది కదా, MODV అనేసి, సో నేను ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను, కొద్ది థిక్ కలర్లో వస్తుంది. అదేవిధంగా అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైట్నెస్ కొంచెం పెంచుకోండి, అదేవిధంగా కాంట్రాస్ట్ ఒక 10 అలా ఇచ్చేసుకోండి,
సాచురేషన్ కూడా ఒక 10 అలా ఇచ్చేసుకుంటే మనకు పైన యాడ్ చేసుకున్న ఫోటో అనేది ఇలా బ్రైట్గా వస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అనేది కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఫోటో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం ఫోటో కొంచెం కొద్దిగా నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో కొద్దిగా జూమ్ చేసుకొని పైన ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న మనకు మొత్తం ఫొటోస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు సాంగ్ వినండి ఒక్కసారి మనం లిరిక్స్ క్రియేట్ చేయడానికి. సో ఇచ్చిన మొత్తం కంప్లీట్ అయిపోయింది, సాంగ్ వినండి ఒక్కసారి. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి సో ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో ఇలా వైట్లీలో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నీతో అనేసి వస్తుంది నాకు. సో ఇలా యాడ్ చేసినాక కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇన్షార్ట్లో ఉన్న ఫాంటే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్లో యానిమేషన్స్ అనే ఆప్షన్లో ఇందులో మనకు ఫేడ్ అనే యానిమేషన్ చూడండి. సో ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు కూడా ఫేడే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని మనకి ఇలా టెక్స్ట్ అనేది ఇలా ఫేడ్ అవుట్ అయితే కనుక వస్తుంది. సో ఆ టెక్స్ట్ కొంచెం జూమ్ తక్కువ చేసుకొని సో మీకు ఎక్కడైతే లిరిక్ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మనకు మొత్తం 3 లిరిక్స్ వస్తాయి పక్క పక్కనే కాబట్టి. సో ఇలా కార్నర్లో అయితే కనుక సెట్ చేశాను. సేమ్ ఇదే లిరిక్ని కాపీ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడ వస్తుంది, సో అక్కడికి ఈ లిరిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని హోల్డ్ చేసుకుని పట్టుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడ సెకండ్ లిరిక్ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని ఇలా పక్క జరుపుకోండి, ఇలా హోల్డ్ చేసుకుని పక్క జరుపుకుంటే మనకు చూడండి పక్కనే యాడ్ అయిపోయింది. పైన పెన్సిల్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది, సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఒకవేళ కలర్ మీకు వేరే కావాలనుకుంటే కలర్ బాక్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. నేను కనుక ఎల్లో కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మీకు ఈ ఎల్లో వద్దు ఇలా అనుకుంటే కలర్ బాక్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది. సో ఇలా అడ్జస్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ కావాలి కదా. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ లిరిక్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా మనకు లిరిక్ వచ్చినప్పుడు ఆ టెక్స్ట్ రివీల్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. సో తర్వాతకి మనకు థర్డ్ లిరిక్ కావాలి కదా. సో ఇందులో ఒక లిరిక్ని మళ్ళీ సేమ్ కాపీ చేస్తున్నాను చూడండి. సో కాపీ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ థర్డ్ లిరిక్ ఎక్కడ వస్తుంది అక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో అడ్జస్ట్ చేసుకుని జరుపుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది ఎంటర్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా 3 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఇలా పక్క పక్కన. సో మనకు సాంగ్లో ఈ 3 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి సో నాకు ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. సో ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇలా స్ప్లిట్ చేసుకొని అన్నింటినీ కూడా డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ 3 లిరిక్స్ కూడా అక్కడ ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి వీటినే మనము నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అలా కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకుంటే కనుక సో మనం ఇక్కడ స్ప్లిట్ చేసిన వాడిని డిలీట్ చేసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో నేను వీటిని అన్నింటి కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లిరిక్ని మనం క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని చూడండి ఇక్కడ మనకు 4th లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఆ 4th లిరిక్ని క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుందో ఎడిట్ చేసుకుంటే మనకు సాంగ్ చూడండి 4th లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ సెకండ్ లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని చూడండి 5th లిరిక్గా యాడ్ అయిపోయింది. సో ఈ 5th లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఏమైతే వస్తుందో దాన్ని రీఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సాంగ్లో 5th లిరిక్ ఏ టైంలో వస్తుందో అక్కడ కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 5th లిరిక్ ఏమైతే వస్తుందో ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ చూడండి మనకు ఆటోమేటిక్గా 5th లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా 6th లిరిక్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకొని 6th లిరిక్ కూడా రీఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా అన్ని లిరిక్స్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. సో నేను లాస్ట్ వరకు కూడా ఇదే ప్రాసెస్లో మొత్తం లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేశాను. సో ఇలా లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక పైన ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ప్లస్ పిఐపి అనే ఆప్షన్లో నేను ఒక వీడియో టెంప్లెట్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసుకుంటే ఇలా మనకి ఇంక్ స్ప్లెక్టర్ అనేది యాడ్ అవుతుంది. బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఇంక్ స్ప్లెక్టర్ అనేది చూడండి ఇలా స్క్రీన్కి అయితే అప్లై అయిపోయి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో మనకు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటోకి యానిమేషన్ అనేది రావాలన్నమాట. సో దానికోసం మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక ఇందులో మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్రైట్ అనేసి ఉంది కదా, ఆ బ్రైట్ అనే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇలా బ్రైట్ వస్తూ ఉంటుంది.
ఇలా స్ట్రెంత్ కొంచెం తగ్గించుకొని ఇంటర్నల్ ఏమో ఫుల్గా ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క బ్రైట్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్లో చూడండి అప్పుడప్పుడు ఇలా బ్రైట్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. చూడండి ఫోటోకి ప్లస్ చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్లో బ్రైట్ లైటింగ్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకొని పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే మీకు వీడియోని ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.